వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. 2019-2024లో రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు జరగడంతో పాటు రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని ఎరపతినేని ధ్వజమెత్తారు. 2024 ఎన్నికలలో 11 సీట్లకు మాత్రమే పరిమితమైన వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే రప్పారప్పా నరుకుతామంటూ రెచ్చగొడుతోందని ఎమ్మెల్యే శ్రీనివాసరావు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదుల్ని మళ్లీ అధికారంలోకి రానిచ్చేది లేదని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కొట్టడం జరిగింది. గురువింద గింజ సామెతగా తన నలుపుతారు తను ఎరగదన్నట్లుగా 1924 మధ్య చేసిన అరాచకాలు, హత్యలు, దమనకాండలు, సొంత చెల్లెలపై ఏ విధంగా, తల్లిపై ఏ విధంగా నిందలు వేసి బయటికి పంపించారో, పిన్ని నుదుట తిలకం ఏ విధంగా చెరిపేశారో, బాబాయ్ హత్య ఏ విధంగా చేయించారో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో, లోకేష్ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం చూశాం. ఈ రోజు 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా అవే అబద్దాలు, అవే అసత్య ప్రచారాలు. మరలా మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చంపుతారు, నరుగుతారు, పొడుస్తారు. రప్పారప్ప అంటే తప్పేంటి, నరికితే తప్పేంటి, చంపితే తప్పేంటి అని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి ఇష్టారాజ్యంగా నోరు బారేసుకుని కార్యకర్తలను రెచ్చగొట్టి సబ్బమంటాం. గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామం 1924 మధ్య ఒక అరాచక నిలయంగా మారిపోయింది. దాంట్లో ఉత్తరం వేసే ఒక దళితులను చంపారు, ఒక ముస్లింలను చంపారు, 40-50 మందిని కాలుతో విర్రగొట్టారు, మహిళలపై అత్యాచారాలు చేశారు, 2000 ఎకరాలు బీడు భూములు పెట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా నీ ఇష్టారాజ్యంగా ఏదో దళితుల మీద హత్య, దళితుల మీద అఘాయిత్యం జరిగిందని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు హయాంలో గురజాల నియోజకవర్గంలో దోమతోటి విక్రమ్, అదేవిధంగా యోహాన్, ఇస్రాయ, ఈ విధంగా ఎంతమంది దళితులు చంపారో జగన్మోహన్ రెడ్డి మరలా మేము వస్తే చెట్లు మానులు అయితే మానులు, చెట్లు అయితే అని ఏదో నీ నోటికొస్తే మాట్లాడుతున్నావు. నిన్ను రానిచ్చే సమస్య లేదు. నువ్వు వాడిన భాష, నువ్వు చేసిన అవమానం, రాష్ట్రంలో నువ్వు చేసిన అరాచకం 5 సంవత్సరాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఓడిపోయినా కూడా మీలో బుద్ధి, జ్ఞానం, ఇంకా ఇంగిత జ్ఞానం మీకు రాల. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్